నెయ్యి ఎలా చేయాలో చెప్తా చూడండి. వితౌట్ మేకప్తో అన్న భయపడద్దు. రోజు పాలు నైట్ కాగబెట్టేసేయాలి. కాగబెట్టిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసరికంటే మంచిగా ఇంత మందం, ఇదిగో ఇంత మందం మనకి ఇట్లా ఒక రౌండ్ అట్టు కడుతుంది గిన్నెలో, రౌండ్గా. అది ఇట్లా పట్టుకోగానే చేతికి వస్తుంది. ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఇలా ఒక 10 రోజులు అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉండాలి. డైలీ అట్టును తీయాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక రోజు ఇలా మిక్సీకి వేసుకుంటాం కదా. మిక్సీకి వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోయాలి. మళ్ళీ మనం నీళ్లు పోస్తే ఇలా గడ్డలాగా వస్తుంది. దీన్ని ఇలా ఫుల్ నీళ్ళు తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసిన వెన్నను తీసి దీన్ని వెన్న అంటారు. ఇలా వేయాలి. అలా ఎందుకు వేయాలి అని అంటే ఈ పాలల్లో మనం మిక్సీకి వేసిన దాంట్లో ఏమైనా ఇంకా మామూలు పదార్థం లాంటిది ఉంటుంది కదా, పుల్లగా అలా ఏదైనా ఉండిపోయింది ఉంటుంది కదా పాలు, అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మళ్ళీ ఇప్పుడు ఇదంతా తీసి ఇలా జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇది మనం డైలీ పక్కన పెట్టిన పొట్టు అంటారు, మీగడ అంటారు. ఈ మీగడని ఇలా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇలా మనం మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఈ మీగడని మళ్ళీ మనం మిక్సీ పట్టాలి. మిక్సీ పడితే ఇలా అయింది కదా క్వాంటిటీ, ఇందులో కొన్ని నీళ్లు పోయాలి. కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలి. మీగడలాగా గట్టిగా అవుతుంది అనమాట. దాని క్వాంటిటీ అంతా బయటకు వచ్చేస్తుంది నీళ్ళలో నుంచి. అది తీసుకెళ్లి మనం ఇలా గిన్నెలో ఫుల్ నీళ్లు పెట్టుకొని వేసుకోవాలి. ఫుల్ నీళ్ళు పెట్టి ఎందుకు వేయాలి అంటే ఇలా సపరేట్ అయిపోతుంది మొత్తం. ఒకవేళ ఏమన్నా వేస్టేజ్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. అది నెయ్యి కానిదైతే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ నీళ్ళలో వేసినాం కదా, దీన్ని మనం ఇలా మంచిగా కలిపేసి నీట్గా కలిపేసి ఇలా నీళ్లు లేకుండా ఉంచేసుకొని ఇలా మందపాటి గిన్నె పెట్టుకొని పొయ్యి మీద పెట్టాలన్నమాట. ఇదంతా ఇందులోకి వేసుకున్న తర్వాత మనం సిలిండర్ ముట్టించుకోవాలి. ఇలా మంచిగా వెళ్తుంది, చిక్కగా వెళ్తుంది, ఇలా గట్టిగా వెళ్తుంది. వెన్న అంటారు దీన్ని ఒంటికి రాసుకుంటే కూడా చాలా మంచిది. బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం, పగుళ్ళు అలాంటి వాళ్ళు మంచిగా బాడీ అంతా పట్టించుకొని కొంచెం శనగపిండి కానీ కొంచెం పసుపు కానీ అలా వేసుకొని బాగా ఒంటికి అంతా రాసేసుకుంటే చాలా బాగుంటుంది. స్మూత్గా వస్తుంది. కొంచెం స్మెల్ అనిపిస్తుంది, పాల స్మెల్, కానీ మళ్ళీ మనం సబ్బుతో కడిగేసుకుంటాం కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అనిపించదు. మరి అందంగా ఉండాలంటే తప్పదు కదా. అయితే ఇలా మొత్తం తీసేసుకొని పొయ్యి ముట్టించుకోవాలి. దీంట్లో ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇలా మిశ్రమాన్ని మొత్తం తీసుకున్నాం, మిక్సీకి పట్టుకొని వాటర్లో వేసి తర్వాత దీంట్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత ఇది ఏమవుతుందంటే మెల్లగా కరిగి పాలలాగా అయిపోతుంది. మళ్ళీ ఆ పాలు కాస్త అలా మరిగి మెల్లగా ఆయిల్ లాంటి లిక్విడ్ లాగా తయారవుతుంది. అదే నెయ్యి. అయితే ఏంటంటే అది ఎప్పుడు బంద్ చేయాలి అనేది మనం చూసుకోవాలి అంతే. మరీ కింద అట్టుగట్టకుండా అప్పుడప్పుడు మనం ఇలా చిన్న స్పూన్తో కలుపుతా ఉండాలి. అదిగో చూడండి స్టార్ట్ అవుతుంది, చూడండి అదిగో పాలలాగా స్టార్ట్ అవుతుంది. ఇదంతా కరిగిపోతుంది ఇప్పుడు. అయితే పొంగుకోకుండా చూసుకోవాలన్నమాట మనం, పొంగనియొద్దు దీన్ని. ఇలా లిక్విడ్ లాగా తయారవుతుంది చూడండి, అదిగో అలా వచ్చేస్తుంది చూడండి, అదిగో అలా. ఇప్పుడు దాన్ని మనము ఇలా కరగకుండా అంటే కింద మనకు అట్టు కట్టకుండా మధ్యలో అంటూ ఉండాలి అప్పుడప్పుడు. కానీ అట్టు కడుతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఆ అట్టు బాగా మాడకుండా లైట్ వర్ణంలాగా ఇట్లా గోధుమ రంగులాగా వచ్చినప్పుడే మనం ఇది పోయి ఆఫ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఒక కిటుకు ఏంటంటే మంచి స్మెల్ రావాలి నెయ్యి అని అంటే మాత్రం మనం దీంట్లో ఒక 2 యాలక్కాయలు వేయాలి. ఇదిగో ఇలా 2 యాలక్కాయలు వేసేసుకోవాలన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇలా అయింది కదా, పాలలాగా అయిపోతుంది అనమాట మొత్తం. దాన్ని మనం అప్పుడప్పుడు ఇలా కదిలిస్తూ ఉండాలి. ఎందుకంటే కింద అట్టు కట్టేస్తుంది. కింద అట్టులోనే సగం పోతుంది లేకపోతే. అయితే ఏంటంటే నెయ్యి ఎందుకు తయారు చేస్తున్నాం అంటే కనీసము 80 నుంచి 100 రూపాయలు ఉన్నది పాలు లీటర్కి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి 80 నుంచి 100 కదా. అదే మనం నెయ్యి చేసుకున్నాం అనుకో, నైట్ పాలు వేడి చేసి జాగ్రత్తగా బయటకు సేపు ఉంచి చల్లబడ్డ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెడితే అట్టు వస్తుంది. మనం బయట పెడితే రాదు, చాలా తక్కువ వస్తుంది క్వాంటిటీ. ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి మంచి అట్టు వస్తుంది కదా. అలా ఒక 10 డేస్కో 15 డేస్కో అలా ఒక్కసారి చేస్తే 1 కేజీ నెయ్యి వచ్చినా కానీ
ఇప్పుడు దీనికి ఎంత లేదన్నా ఒక పావు లీటర్ పైన దగ్గరలో 1/2 లీటర్ వస్తుంది. లీటర్స్ అనకూడదు కదా, నెయ్యి కేజీ 1/2 కేజీ దగ్గరలో వస్తుంది అనమాట. అంటే పావు కేజీ పైన వస్తుంది. అప్పుడు అట్లా 3 సార్లు చేసుకున్నాం అనుకోండి, 10 డేస్కి ఒకసారి లేదంటే 15 డేస్కి ఒకసారి. పాలకు మనము కొన్ని రోజులు ఎక్కువ తీసుకుంటాం, కొన్ని రోజులు ఉంటాము, కొన్ని రోజులు ఉండము. అలా దాన్ని బట్టి నేను ఎంత లేదన్న పాలకి 2400 2700 దాకా కడుతున్నా. నాకైతే 80 లీటర్, మా ఏరియాలో నాకు 80 ఇంటికి వచ్చి పోస్తారు కాబట్టి ఒక్కొక్కరికి 100 కూడా తీసుకుంటారు. అంత పాలకి మనం కనీసంలో కనీసం నెయ్యి చేసుకోవడం వల్ల ఇప్పుడు నెయ్యి మంచి నెయ్యిని బట్టి 1000-1200 అలా ఉంది కేజీకి. మనము నెయ్యి చేసుకోవడం వల్ల ఒక 1200 అయితే సంపాదించినట్టే కదా. 1200 1000 రూపాయలన్నా మన ఆడవాళ్ళకి ఎక్కువే కదా. పొంగు వస్తున్నది చూడండి, అదిగా పొంగు అంటాం కదా, అలా పొంగు వస్తున్నది. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. పొద్దున్నే నెయ్యి చేస్తున్నా ఎలా అన్నాను చూడండి. ఇలా జాలితో వడగట్టాలన్నమాట. ఇదంతా బ్రౌన్ కలర్లో వెళ్ళిపోతుంది. మనం ఇందులోకి ఇట్లా జాలితో తీసేసుకున్నాం అనమాట. ఫ్రెష్గా చూసారా ఎంత వెళ్ళిందో. దగ్గరలో 1/2 కేజీకి కొంచెం తక్కువ. ఈ డబ్బా చూడండి, 1/2 కేజీకి కొంచెం తక్కువ.